వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. చైనాను వణికించిన తెలుగు మేజర్ రియల్ స్టోరీలో సల్మాన్ ఖాన్ పై నిప్పులు చెరుగుతుందట డ్రాగన్ కంట్రీ. అయితే ఆ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చైనాలో ప్రజెంట్ ఇప్పుడు నిప్పులు కక్కే కార్యక్రమం జరుగుతుందంట. అది కూడా ఒక సినిమా పైన. తెలుగు మేజర్ రియల్ స్టోరీలో సల్మాన్ ఖాన్ పై నిప్పులు చెరుగుతుందట డ్రాగన్ కంట్రీ. ఎందుకండి రీజన్స్ అసలు? చైనా మొదటి నుంచి కూడా మన ఇండియాతో కయ్యం కొనుక్కోవడానికి కవ్వించడానికి మొదటి నుంచి కూడా ముందుంటుంది. మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్న సమయం నుంచి చైనాతోటి కొంచెం విభేదంగా ఉన్నమాట వాస్తవం. నెహ్రూ గారు కమ్యూనిజం అనేటువంటి రష్యాతోటి స్నేహపూర్వకంగా ఉన్న ఎందుకో ఆ కమ్యూనిజం నమ్ముతున్నటువంటి చైనాతోటి మాత్రం సింక్ అవ్వలేదు. ఎందుకంటే మనకు నైబర్హుడ్ అయిపోవడం వల్ల, అంటే మనకు వాళ్ళకు పొత్తులో సరిహద్దు ప్రాంతం కలిగి ఉండడం వల్ల మొదటిది ఒకటి కవ్వింపులు. దానికన్నా చైనాకు సమవుజ్జిటిగా రాబోయేటువంటి రోజుల్లో చైనా ఉనికిని ప్రశ్నించడానికి కానీ చైనాతో పోటీ పడటానికి ఆల్రెడీ ఉన్న అమెరికా రష్యా కాకుండా ఏదైనా దేశం ఉంది అంటే అది భారతదేశం అని గ్రహించింది. ఇప్పుడు కాదు, 1947 మన స్వాతంత్రం వచ్చిన కానించి రాకముందు నుంచే కూడా చైనాకు పోటీ ఇవ్వగల దేశం ఏమిటి అంటే భారతదేశం అని అనుకున్నట్టుంది. అందుకే మొదటి నుంచి కూడా మన దేశంతో స్నేహపూర్వకంగా కన్నా యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కానీ కవ్వింపులు చేయడం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలని తమ మ్యాప్లో, అంటే చైనా తన దేశ మ్యాప్లోని కలుపుకొని చూపించుకోవడం, ఈరోజు కూడా అరుణాచల్ ప్రదేశాన్ని వాళ్ళదే అనుకోవడం, ఇంకా టిబెట్ తోటి ఎట్లాగూ పంచాయతీ ఎప్పుడు మొదటి నుంచినే ఉంది. మన దేశం మీద యుద్ధం చేసినప్పుడు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడింది. అప్పుడు కూడా తోక జాడిచ్చేసింది. సరే, అదంతా యుద్ధ వాతావరణం వేరు. ఇప్పటికి కూడా 2020 సంవత్సరంలో గవాల్వాన్ లోయ ప్రాంతంలో చేసినటువంటి ఆ కవ్వింపు చర్య, దానికి మన మేజర్ ధైర్యశాలి ధీరశాలి ప్రాణాలు అల్పించినటువంటి సంతోష్ కుమార్ కల్నల్ యొక్క ప్రాణత్యాగం విలువ ఎంతో గొప్పది. సో చివరాఖరికి ఆ చైనా తోక ముడిచిపోయింది. ఈ విజయంలో సాధించడంలో కల్నల్ పాత్ర గొప్పది. మన హైదరాబాద్ ప్రాంతం, తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు, ఇక్కడ దగ్గర సూర్యాపేట ప్రాంతానికి చెందినవాడు. ఈ దేశం అతని మొత్తం మీద ఒక వీరున్నా చూస్తూ ఉన్నాం. అట్లాంటి వీరోచితమైనటువంటి ఆ త్యాగనిధుల యొక్క త్యాగం యొక్క విలువ ఏంటి, ఆ త్యాగాల వెనక ఉన్నటువంటి ఆయన ధీరత్వం ఏంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి సంతోష్ కథా చిత్రాన్ని బాలీవుడ్లో ఒక చిత్రం తీయబోసింది. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే టైటిల్ తోటి బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తూ, అంటే కల్నల్ సంతోష్ కుమార్ పాత్ర పోషిస్తూ ఆ చిత్రం నిర్మించేసింది. దానికి ఒక టీజర్ రిలీజ్ చేస్తారు. చైనా వణుకుతా ఉందని చెప్పొచ్చు, చైనాకు దడదలాడుతుందని చెప్పి. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో వెంటనే చైనా మీడియా కూడా స్పందించింది. సహజంగా అక్కడ మీడియా మీద ఆంక్షలు ఉంటాయి. ప్రతిది కూడా మన దేశంలో ఉన్నట్టుగా భావస్వేచ్ఛ పెరిగిన ఏది పడితే అది మాట్లాడతాం వీడలేదు. దానికి సిస్టమేటిక్ ఉంటుంది అక్కడ. సో అట్లాంటి వ్యవస్థలో కూడా భారతదేశంలో విషం కక్కడానికి మాత్రం వాళ్ళ స్వేచ్ఛ పనికి రాకుండా పోతుంది. ఏమంటుంది, బాలీవుడ్ చిత్రాలు సెంటిమెంట్ ఫూల్స్, ఏదో ఒకటి అంటే వాస్తవాలు దూరంగా చిత్రాలు తీస్తారు, సెంటిమెంట్గా ఫ్యామిలీ డ్రామాలు చేస్తారు, ఇట్లా యుద్ధాలు చేస్తానికి ఫైటింగ్లు చేస్తానికి సినిమాలు తీస్తారు, ఒరిజినల్ చరిత్రను దూరం పెట్టేస్తారు. కానీ ఒరిజినల్ చరిత్ర సినిమా చూసినాక చరిత్ర వక్రీకరించారా, చరిత్రగా చూపించారనేది ఈ సినిమా చూసినాక ఆ మాట అనాల్సిన వాళ్ళు ఊరికైనా బుధ జల్లేస్తున్నారు. సరే, మీడియా అన్నదంటే వదిలేయచ్చు. చివరికి చైనా సైనిక విభాగం కూడా చిత్రం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఏదో కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద మన దేశం నుంచి చైనా యొక్క దురాక్రమం ఏంటో, ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవుతే చైనా దోషిగా, ఒక ఆక్రమిక దారుడిగా నిరూపించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ చిత్రాలకు ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే, సల్మాన్ ఖాన్కు ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. అంటే ఇటు సల్మాన్ ఖాన్ తోటి సౌదీ లాంటి దేశాలు, అంటే హిందీని చూడగలిగినటువంటి దేశాలు అనేటువంటి ఆ దేశాలలో కానీ, లేదా బాలీవుడ్ చిత్రాల తరఫున ఈరోజు పెరుగుతున్నటువంటి పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాల దాకా స్థాయికి వెళ్ళినప్పుడు చైనా చేసినటువంటి దురాక్రమం ఏ విధంగా ఉందనేది బెట్ట బయలుదేరుతుందానికి భయపడి చైనా ఈరోజు ఏదో సినిమా మీద కామెంట్ చేస్తుంది. ఖచ్చితంగా ఒక దేశం మీద, ఒక ప్రాంతం మీద దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా నిరసన వ్యక్తం అవుతుందో, ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందో అని చైనా భయపడుతుందని మనం చెప్పొచ్చు. కేవలం సినిమాలో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా సినిమా తీసినప్పుడు ఒకవేళ సినిమా రాకపోయినా కొంతమంది ఎవరైతే
అనలిస్టులు ఉంటారో యాక్టివిస్టులు ఉంటారో వాళ్ళకి వాస్తవాలు తెలుసు. కానీ ఇప్పుడు సినిమా బయటకు వస్తే ప్రతి ఒక్కరికి ఓపెన్ అయిపోతుంది. ఆ ఒక్క రీజన్తోనే భయపడుతుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన దేశం యొక్క అరుణాచల్ ప్రాంతాన్ని వాళ్ళ దేశం మ్యాప్లో పెట్టుకున్నప్పుడే ప్రపంచం ముందు దోషిగా నిలబడతా ఉంది అది. ప్లస్ ఒక దేశం యొక్క సరిహద్దు ప్రాంతంలోకి ఇంకోటి, అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికి కూడా వివాదాస్పదమైన ప్రాంతం కూడా కాదు. వాస్తవానికి మన మ్యాపు, మన పాలకులు ఉన్నారు, మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి అక్కడ. అంటే మన పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లోకి ఓట్లు వేస్తున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ప్రజలు కనుక మన కాన్స్టిట్యూషన్ పరిపాలన లేనంటే సస్పెక్టెడ్గా ఉండొచ్చు. కానీ అయినా ఉన్న ప్రాంతానికి కూడా వాళ్ళు మా దేశం అని చెప్పి చైనా ఎప్పుడైతే చెప్తుందో, ఎప్పుడైతే కవ్వింపు చర్యలు చేస్తూ ఉందో అక్కడే అర్థమైపోతుంది దానికి ఆ విస్తరణాధికార కాంక్ష. అంటే ఎప్పుడో రాజుల కాలం, అంటే ఆటవిక నాగరికత 300 ఈ సంవత్సరాల కింద రాజుల విస్తరణ గురించి విన్నాం. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలు వచ్చిన తర్వాత ఒక దేశం ఇంకో దేశంగా విస్తరిస్తానికి కూడా ఎవరు కూడా సాహసించరు, అలాంటి ఆలోచన చేయరు. అలాంటి విస్తరించి ఆలోచన చేయడం అంటే దురాక్రమం చేయడం, యుద్ధం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ పాలకుల యొక్క ప్రజలు ఎంత విధంగా నష్టపోయి ఇరాక్ యుద్ధాలు చూస్తూ ఉన్నాయి. ఇరాక్ యుద్ధంలో మనకి ఏం గుణపాఠం నేర్పిందో చూసాం, ఇజ్రాయెల్ ఏం జరిగిందో చూస్తున్నాం, పాలస్తీనా ఏ విధంగా దెబ్బతిందో చూస్తున్నాం. అంటే ఒక దేశంలో యుద్ధం వస్తే ప్రజలు ఏ విధంగా కష్టపడతారో తెలుసు వాళ్ళం. అయినా కూడా చేస్తున్నట్టే కేవలం పాలకుల యొక్క బుద్ధిమాంద్యంతో ఇట్లా దురాక్రమణ ప్రక్రియ చేస్తుంటారు. దానికన్నా ముందు వాళ్ళ దొంగతనం ప్రపంచం ముందు నిలబెడుతున్నారు కాబట్టే ఈ చిత్రం పట్ల వెళ్ళగక్కుతున్నారని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.